ఇక బనకచెర్ల కడతామన్న ఏపీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలను తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. రామగుండం నియోజకవర్గం అంతర్గాంలో రామగుండం ఎత్తిపోతలను పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రం నుంచి తాము ప్రతిపాదన ఇవ్వడం వల్లే కేంద్రం బనకచెర్లను వ్యతిరేకించిందన్నారు. పునర్విభజన చట్టానికి బనకచెర్ల వ్యతిరేకమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు వృధా అయ్యాయన్నారు. మేడిగడ్డతో ఉపయోగం లేదని వ్యాఖ్యానించారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కి వ్యతిరేకము. అన్ని విధాలుగా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, నేను కానీ, మా ప్రభుత్వం మొత్తం కూడా బనకచెర్ల ప్రాజెక్ట్ ని అన్ని విధాలుగా వ్యతిరేకిస్తుందని చెప్పి ఈ సభాముఖంగా మనం చేస్తున్నాం. ఆయన ఏదో అన్నాడని ఇక్కడ టీఆర్ఎస్ లీడర్లు ఏదో మాట్లాడి ప్రజల్లో తప్పుడు సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చాలా స్పష్టంగా చెప్తున్నాం. అన్ని వేదికల్లో కేంద్ర ప్రభుత్వం దగ్గర న్యాయపరంగా బనకచెర్ల ప్రాజెక్టు మేము వ్యతిరేకిస్తామని చెప్పి ఇది సభాముఖంగా యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలియజేస్తున్నాము. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. అసలు ఎంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడుతున్నారంటే, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మంతని కాన్స్టిట్యున్సీలో. మంతని కాన్స్టిట్యున్సీలో 1 ఎకరాకి నీళ్లు ఇవ్వలేను. కట్టింది పెద్దపల్లి జిల్లాలో. పెద్దపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 1 ఎకరాకి మరి నీరందించే ప్రతిపాదన లేదు. ఆంధ్రప్రదేశ్ చెందిన మంత్రివర్యులు లోకేష్ గారు బనకచెర్ల ప్రాజెక్టులో కట్టుకుంటామని చెప్పిండు. తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు, నేను పలుమార్లు ఈ బనకచెర్ల ప్రాజెక్టుకి వ్యతిరేకిస్తున్నాం. ఇది ఇల్లీగల్, ఇది వయలేషన్ ఆఫ్ తెలంగాణ వాటర్ రైట్స్ అని కింది నుంచి పై వరకు